క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. మరి శిలువ ధ్యానములు ఈ సభలో మనం పాల్గొంటూ ఉన్నాం. మరి ప్రతిరోజు ఎంతోమంది ఆసక్తిగా మీ యొక్క గమనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభువు నామానికి మహిమ. మరి ఈరోజు కూడా దేవుడు మన కోసము ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. మరి మీరందరూ కూడా పరలోకపు ఆహారాన్ని భుజించాలనే ఆసక్తితో ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ప్రతిరోజు మీరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ క్షేమంగా ఉండాలి, సంఘం క్షేమంగా ఉండాలి. ఈ సమయంలో నేను రాసినటువంటి ఒక పాటను పాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు క్రైస్తవులను మంచి నేల మీద వేశాడు. దేవుడు వేసినటువంటి ఆ మంచి నేల ఏంటి అంటే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనేటువంటి మంచి నేల మీద ఆయన మనలను వేశాడు. మనల్ని త్రోవ ప్రక్కన వేయలేదు, మనలను ముళ్ళ పొదల్లో వేయలేదు, మనలను రాతి నేల మీద ఆయన వేయలేదు. కానీ ఆయన మనలను క్రైస్తవ్యం అనేటువంటి సారవంతమైన భూమి మీద ఆయన వేశాడు. ఈ భావముతో కూడినటువంటి పాటను దేవుని కృప ద్వారా రాయటం జరిగింది. నేను పాడతాను. వీలైన వారు నేర్చుకోండి 2-3 సార్లు పాటను వినడం వలన. మంచి నేల మీద పడ్డ విత్తనమా, నిన్ను నాటింది యెహోవా దేవుడేనమ్మా. మంచి నేల మీద పడ్డ విత్తనమా, నిన్ను నాటింది యెహోవా దేవుడేనమ్మా. మట్టిలోనే చావాలి, క్రీస్తులోనే బ్రతకాలి. భూమిని చీల్చుకుంటూ పైకి నీవు రావాలి. మట్టిలోనే చావాలి, క్రీస్తులోనే బ్రతకాలి. భూమిని చీల్చుకుంటూ పైకి నీవు రావాలి. ఫలించి విస్తరించి భూమిని నిందించాలి. శిలువ వార్త చాటాలి పావురమా, ఆ ప్రేమకు సాక్ష్యం నీవే సంగమా. శిలువ వార్త చాటాలి పావురమా, ఆ ప్రేమకు సాక్ష్యం నీవే సంగమా. మంచి నేల మీద పడ్డ విత్తనమా, నిన్ను నాటింది యెహోవా దేవుడేనమ్మా. నిన్ను నాటింది యెహోవా దేవుడేనమ్మా. త్రోవ ప్రక్కన విసిరితే త్రొక్కి వేస్తారని, రాతి నీళ్ళపై వేస్తే ఎండిపోతావని. త్రోవ ప్రక్కన విసిరితే త్రొక్కి వేస్తారని, రాతి నేలపై వేస్తే ఎండిపోతావని. ముండ్ల పొదలలో పడి అణిగిపోతావని, ముండ్ల పొదలలో పడి అణిగిపోతావని. క్రైస్తవ్యం అనే మంచి నేలలో వేశాడమ్మా, నిన్ను క్రైస్తవ్యం అనే మంచి నేలలు వేశాడమ్మ. శిలువ వార్త చాటాలి పావురమా, ఆ ప్రేమకు సాక్ష్యం నీవే సంగమా. శిలువ వార్త చాటాలి పావురమా, ఆ ప్రేమకు సాక్ష్యం నీవే సంగమా.
మంచి నేల మీద పడ్డ విత్తనమా, నిన్ను నాటింది యెహోవా దేవుడేనమ్మా, నిన్ను నాటింది యెహోవా దేవుడేనమ్మా. గ్రద్దలు రాబందులు నిన్ను మృంగివేస్తాయని, పులులు తోడేళ్ళు నిన్ను చంపుకు తింటాయని. గ్రద్దలు రాబందులు నిన్ను మృంగివేస్తాయని, పులులు తోడేళ్ళు నిన్ను చంపుకు తింటాయని. వేట కాని వలలో చిక్కుకుపోతావని, వేట కాని వలలో చిక్కుకుపోతావని. క్రైస్తవ్యం అని మంచి నేలలో వేశాడమ్మా, నిన్ను క్రైస్తవ్యం అని మంచి నేలలు వేశాడమ్మ. శిలువ వార్త చాటాలి పావురమా, ఆ ప్రేమకు సాక్ష్యం నీవే సంగమా. శిలువ వార్త చాటాలి పావురమా, ఆ ప్రేమకు సాక్ష్యం నీవే సంగమా. మంచి నేల మీద పడ్డ విత్తనమా, నిన్ను నాటింది యెహోవా దేవుడేనమ్మా, నిన్ను నాటింది యెహోవా దేవుడేనమ్మా. ఈ ఉదయకాల ధ్యానముకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగము ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడు. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. మహాఘనుడవు పరిశుద్ధుడవు యేసు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, సంరక్షించారు. ఇదిగోనైనా మీరు వేసినటువంటి పవిత్రమైనటువంటి విత్తనాలు క్రైస్తవ్యం అనేటువంటి నేల మీద పడ్డాయి. అయితే అవన్నీ ఫలించి అయా మరలా భూమిని చీల్చుకొని మరి పైకి వచ్చి పరలోకమందున్నటువంటి తండ్రివైన నిన్ను స్తుతించే భాగ్యము, ఘనపరిచే భాగ్యము, మహిమలు తెలిచే భాగ్యము వారికి దయచేయండి. క్రియలలో విశ్వాసాన్ని చూపించడం వలన మిమ్మల్ని మహిమపరిచినట్లు, ఘనపరిచినట్లు, కొనియాడినట్లు ఇదిగోనైనా అది చూసినటువంటి అన్యజనులు మాదిరికరమైనటువంటి ఫలభరితమైనటువంటి ఫలాలను చూసి వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం. ఇటువంటి కృపను ప్రతి ఒక్క విశ్వాసికి దయచేయండి. ఇదిగోనైనా ఎత్తబడి సంఘములో ఉండాలనుకుంటున్నటువంటి ప్రతి విశ్వాసి ఈ లోకపు యాత్రను కేవలం మీపైన ఆధారపడి కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి. మరి దేశంలో ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వారిని మార్చండి, వారితో మాట్లాడండి, బుద్ధిని జ్ఞానాన్ని నేర్పండి, సత్యాన్ని వారికి అర్థమయ్యేటట్లు మీరు బోధించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. లైవ్ చూస్తున్న ప్రతి విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. నేటి దినదీవులను వారికి దయచేయండి. సన్నిధిలో కూర్చున్నటువంటి విశ్వాసాన్ని బట్టి వందనాలు. వారికి కూడా మీ కాపుదలను దయచేయండి, ఆశీర్వాదాలు దయచేయండి. ఈ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం, మీరు మాతో మాట్లాడమని. నేటి దినానికి కావలసినటువంటి పరలోకపు ఆహారాన్ని మాకు పంచిపెట్టమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమ, చదవబడినటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు
హోషేయ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రక్షించుము, యెహోవా నన్ను రక్షించుము. బెయేరి యొక్క కుమారుడు ఈ హోషేయ గారు. ప్రవక్తలలో చిన్న ప్రవక్త. సుమారుగా క్రీస్తు శకం 800 సంవత్సరంలో ఈ గ్రంథాన్ని రాసినట్టు అన్వేషకులు చెప్తూ ఉన్నారు. అయితే హోషేయ గారి జీవితంలో చూసినటువంటి సంఘటన గ్రంథం మొత్తం మనం చదవగలిగితే, హోషేయ గారికి గోమెరుకు పెళ్ళవుతుంది కదా, వివాహం జరిగింది. అయితే 3 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్తను వదిలేసి లోకంలోకి వెళ్ళటం జరుగుతా ఉంది. లోకంలోకి వెళ్ళి తాము ఇష్టానుసారంగా జీవించింది. శరీరాన్ని అపవాదికి అప్పచెప్పేసింది. లోకంలో ఉన్నటువంటి మాలిన్యములు అన్నిటినీ అంటించుకుంది. లోకముతో పోరాడింది. లోకముతో రాజ్యమాడింది, తర్కములాడింది. లోకంలోనే సుఖశాంతులు సంతోషాలు ఉన్నాయని భ్రమలో ఉంది. ఆమెకు ఇష్టమైనటువంటి జీవితాన్ని గడిపింది. చివరికి ఓడిపోయింది. అపవాదితో చేసేటువంటి ప్రయాణము అది ఓటమే కానీ విజయం ఉండదు. అయితే ఇక్కడ హోషేయ గారు చూపించినటువంటి ప్రేమ ఏంటంటే తన భార్యను మరలా చేర్చుకోవడం. తన భార్యను మరలా చేర్చుకున్నాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. అట్లాగే ఇశ్రాయేలుల యొక్క పరిస్థితిని కూడా అక్కడ హోషేయ గారు పోల్చి చెప్తా ఉన్నాడు. ఓ ఇశ్రాయేలులారా, మీరు యెహోవా మాటను ఆలకించండి. మీరు సత్యాన్ని, కనికరమును, దేవుని గురించిన జ్ఞానాన్ని వదిలేశారు. మీరందరూ దేవుని వైపు తిరగాలి. దేవుని స్వరం మీకు వినిపిస్తూ ఉందా? దేవుడు మీతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. దేవుడు ఆ గతంలో నుంచి బయటికి రమ్మంటున్నాడు. దేవుడు ఆ వేదనలు, బాధలు, ఆ భోగేచ్ఛలు, ఇహలోక ఆశలు, ఇచ్ఛల గురించి పట్టించుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఆయన నేను చూపించినటువంటి మార్గంలోకి, నేను ఉండమన్నటువంటి స్థలంలో ఉండండి, మీరు క్షేమంగా ఉంటారు అని దేవుడు ఈ గ్రంథము ద్వారా ఈరోజు నేటి సంఘానికి కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ మత భ్రష్టత్వంలో ఉండిపోయారు. మత భ్రష్టత్వం అనేది చాలా డేంజర్ అండి. మత భ్రష్టత్వం అనేది చాలా డేంజర్. సజీవుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్న వారు మార్గంలో ఉంటారు. దేవుణ్ణి ఇంకా అన్వేషించే వాళ్ళు మతంలో ఉంటారు. దేవుడెవరో తెలుసుకున్న వాళ్ళు మార్గంలోకి వచ్చేస్తారు. ఏంటి ఆ మార్గం అంటే యేసు క్రీస్తు వారి మార్గం. కేవలం క్రియల ద్వారా వారు తమ విశ్వాసాన్ని ప్రవర్తన ద్వారా, పరిశుద్ధత ద్వారా వారు ప్రకటిస్తూ ఉంటారు. ప్రేమను రుచి చూసి ప్రకటించేవారు మార్గంలో ఉన్నవాళ్ళు. ఇంకా అన్వేషించేవాళ్ళు ఎవరయ్యా అంటే మతంలో ఉంటారు. అందుకనే వాళ్ళకి తర్కములు, వాదనలు, వ్యాజ్యములు జరుగుతూ ఉంటాయి. కొట్లాట్లు, పోట్లాట్లు, యుద్ధాలు, నా దేవుడు గొప్ప అని బలవంతంగా ఒప్పించాలని చూస్తూ ఉంటారు. నిజమైనటువంటి తర్కములు, వాదనలు అన్నీ శిలువలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అపవాదితో చేసేసాడు. మతానికి మరణం లేదని చెప్పి అపవాది విర్రవీగాడు. మతానికి మతం లేదని అపవాది విర్రవీగాడు. ఆ మతాన్ని ఆయన చంపేశాడు. ఆ మతాన్ని ఆయన చంపేసి మార్గాన్ని బ్రతికించాడు. దేవుడు మార్గాన్ని వేసినటువంటి ప్రేమామయుడు. ప్రేమ మార్గం. ప్రేమ మార్గంలోకి ఇంకా చాలామంది రాలేదు. వ్యక్తిగతమైనటువంటి మత భ్రష్టత్వంలో ఉండిపోయారు. మతం అంటే ఏంటండి? మట్టి నుంచి పుట్టినటువంటి ఆలోచనలు. దాని తత్వశాస్త్రము అంటారు, ఫిలాసఫీ. సాక్రటీస్, అరిస్టాటిల్, ఆ తర్వాత వచ్చినటువంటి ఏథెన్స్ కవులందరూ స్థాపించినటువంటి ఆ సూత్రాలు అవే తర్వాత మతాలుగా మారాయి. యూదులకు దేవుడు ఆజ్ఞలిచ్చి మార్గంలో ఉండమన్నాడు. అయితే వాళ్ళు కూడా దాన్ని మతంలో కలిపేశారు. అందుకని రకరకాలుగా బలులు, ఆచారాలు, యజ్ఞాలు, హోమాలు, ఉపవాసాలు,
దేవుణ్ణి తృప్తిపరుస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మారు మనసు రావట్లా. వాళ్ళల్లో మారు మనసు లేదు. ఎన్ని బలులు ఇచ్చినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా మారు మనస్సు రావట్లా. మార్గంలో ఉన్న వాళ్ళకి ఒకసారి శిలువను గురించినటువంటి వార్తను నమ్ముతాడు, అక్కడి నుంచి తన ప్రవర్తన అంతా మారిపోతుంది. జంతు బలి లేదు, నరబలి లేదు, నామకార్థమైన ఉపవాసాలు లేవు, భయభక్తులు లేని జీవితం గడపలేరు. మార్గంలో ఉన్నవాళ్ళు దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తారు. మతభ్రష్టత్వంలో ఉంటే ఏమవుతుందంటే కేవలం రాజులు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ వారి మతం కోసం పనిచేస్తూ ఉంటారు. వారి మతం కోసం పనిచేస్తూ ఉంటే దేశమంతా దుర్మార్గపాలైపోతుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తాయి దేశానికి, సామాజిక అసమానతలు వచ్చేస్తాయి, రాజకీయమైన యుద్ధాలు వచ్చేస్తాయి. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి చూసారా? శ్రీలంక పరిస్థితి ఏంటంటే కరువు వచ్చేసింది దేశానికి. ఆ రోజు షోమ్రోను పట్టణానికి ఎలా అయితే కరువు వచ్చిందో అలాగే ఈరోజు శ్రీలంక పట్టణానికి, దేశానికి కరువు వచ్చేసింది. ప్రజలందరూ వలస వెళ్ళిపోతున్నారు, ఉండలేకపోతున్నారు. ధరలన్నీ, నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి. అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి నాయకులు వారిని మోసం చేశారు. నేడు భారతదేశ ప్రజలు కూడా మేల్కొనకపోతే తర్వాత పరిస్థితి భారతదేశానికి కూడా అదే. మత భ్రష్టత్వంలో ఉండిపోయారు. తమ తమ మతిలో నుంచి వచ్చినటువంటి విషయాలను బలపరుచుకోవటానికి అధికారులే ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది, తెలుసు కదా. యుక్రెయిన్ యుద్ధం జరగకముందు యుక్రెయిన్కి, రష్యాకి కొన్ని ఒప్పందాలు జరిగాయి. అంతకుముందు పరిపాలించినటువంటి ప్రెసిడెంటు ఒక అమ్మాయిని ప్రేమించాడంట. బారులో పనిచేసేటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆమె ప్రేమించినందుకు గాను సుమారుగా 300 ఎకరాలలో ఆయన ఒక పెద్ద నివాస స్థలాన్ని, ఇళ్ళు కట్టించేశాడు. పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టించేశాడు. ఎంత మోసం చేశాడంటే ప్రజలను, అంత 300 ఎకరాలలో ఈ ఒక ఇల్లు కడుతున్నాడు అనే విషయం దేశ ప్రజలకు తెలియలా. ప్రెసిడెంట్ ఉండే ఇల్లు వేరు, అదేమనంటే ఏదో చిన్నిల్లు కట్టుకుంటున్నాడని మీడియాకి ఒక చిన్నిల్లు చూపిస్తున్నాడు. వాస్తవానికి ఏంటంటే 300 ఎకరాలలో తను ప్రేమించినటువంటి ఒక యువతి కోసం, సుమారుగా 65 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి, ఒక యువతి కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజల సొమ్మును ఖర్చు చేశాడు, వృధా చేశాడు. ఫలితం ఏంటో తెలుసా? దేశం విడిచి పారిపోయాడు. అదిగో ఆ రాజు, ఆ నాయకుడు పెట్టినటువంటి చిచ్చులే ఇప్పుడు జరిగేటువంటి యుద్ధాలు. ఆర్ఆర్ మూవీ చూశారు కదా, RRR మూవీ. దాంట్లో నాటు అనేటువంటి పాట షూటింగ్ జరిగింది కదా, అది ఆ స్థలం. అంతవరకే తీసుకోండి. మంచిది. ఏదేమైనా ఒక నాయకుడు సరిగా లేకపోతే దేశం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, యుద్ధాల పాలైపోతుంది, ఆర్థిక అసమానతలు వస్తాయి. దేశం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందంటే మత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. అందుకని ప్రజలు మోసగించబడతారు నాయకుల చేత. ప్రజలు ఆకలితో అలమటిస్తారు, కరువుల పాలవుతారు. రోగాలు వచ్చినా పట్టించుకునే నాయకులు ఉండరు. ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన నాయకులు కాదు, మతం కోసం పనిచేయడానికి వచ్చినటువంటి నాయకులు. అట్లాగే ఇశ్రాయేలీయులు దేనికోసం పనిచేస్తున్నారంటే దేవుడు నిబంధన జనులుగా మార్చుకుని యెరూషలేము దేశాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను వాళ్ళు పాటించాలి. అది వదిలేసి వాళ్ళు మతంలో ఉండిపోయారు. మతంలో ఉంటే దేవుణ్ణి అన్వేషిస్తూనే ఉంటారండి. ఇక తర్కములు, వాదనలు ఇవన్నీ అందుకే. కానీ మార్గంలోకి వస్తే దేవుని యొక్క ప్రేమను మాత్రమే ప్రకటించగలరు. దేవుని మాటను, కేవలం ఆయన మాటను ప్రకటించడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. అంటే దేవుని తెలిసేసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు మార్గాన్ని ప్రకటిస్తారు, తెలుసుకోలేని వాళ్ళు ఇంకా అన్వేషణలు చేస్తూనే ఉంటారు. దేవుడెవరో ఇశ్రాయేలుకి తెలిసిన సత్యాన్ని పట్టుకోలేకపోయారు, కనికరము కలిగి లేరు, దేవుని గురించిన జ్ఞానాన్ని మర్చిపోయారు, దేవుణ్ణి విడిచిపెట్టిన వారిగా అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు.
మతం అంటే సొంత జ్ఞానం, తత్వజ్ఞానం, ఫిలాసఫీ అన్నారు దాన్ని. మార్గం అంటే దేవుని యొక్క జ్ఞానం, పరలోకపు జ్ఞానం, డివైన్ నాలెడ్జ్ అన్నారు దాన్ని, థియాలజీ అంటారు దాన్ని. మనం ప్రకటించవలసింది యేసు క్రీస్తు వారిని కేంద్రంగా చేసుకుని ప్రకటించాలి. చాలామందికి బైబిల్లో చాలామంది భక్తుల గురించి చెప్తారు, కానీ యేసు క్రీస్తు వారి గురించి మాట్లాడమంటే ఎక్కువసేపు మాట్లాడలేరు. లేదు, అక్కడ యేసు క్రీస్తు వారు మాత్రమే ఇటు పాత నిబంధన నుంచి అటు ప్రకటన వరకు మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి. ఆయన గతంలో ఎవరైతే ఏ ఆజ్ఞలు పాటించలేదో ఇక్కడ ఆయన ఈ శకములో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అట్లాగే భవిష్యత్ కాలంలో దేవుని యొక్క రాజ్యంలో మనలందరిని ఆయన చేర్చుకోబోతా ఉన్నాడు. ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే మార్గం, ఆయన ద్వారానే సత్యం, ద్వారమే ఆయన. ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క మార్గంలోకి రావాలి. మరొక విషయం చెప్పాలంటే ఎత్తబడేది మతం కాదు, ఎత్తబడేది మతం కాదు. మనం ఎదురు చూస్తున్నటువంటి అదృశ్యమైన వాటిని కలుసుకోవాలనుకున్నటువంటి క్రైస్తవులు ఎదురు చూసేది ఎవరి కోసం అంటే దేవుని కోసం. వాళ్ళు మతం కాదు, వాళ్ళు సంఘం. ఎత్తబడేది సంఘం, చర్చ్. దేవుని యొక్క అవయవాలు, దేహంలో ఉన్న అవయవాలు ఎత్తబడతాయి, మంచి అవయవాలు ఎత్తబడతాయి. ఈ మతంలో ఉన్న వాళ్ళకి ఇంకా దేవుడు అంటే ఏంటో తెలియలా. అందుకనే ఈ పోట్లాట్లు, యుద్ధాలు, కేవలం మా మాటే నెగ్గాలి, మతి నుంచి పుట్టిన ఆలోచనను బలపరుచుకునేటువంటి మతోన్మాదులు. అది విషయం. నిజమైనటువంటి విశ్వాసులు చేసే పని ఏంటంటే మార్గంలో ఉంటారు. మార్గంలో ఏముంది? మార్గంలో మంచితనం ఉంది, సాత్వికం ఉంది, మృదుత్వం ఉంది, దయాళత్వం ఉంది, కనికరం ఉంది, ప్రేమ ఉంది, శాంతి, సమాధానములు మార్గంలో ఉన్నాయి. ఇవన్నీ మార్గంలో ఉంటాయి. మతంలో ఏముంటాయి? ఆచార వ్యవహారాలు ఉంటాయి, ఆచారం, నామకార్థం. అందుకనే దేవుణ్ణి మార్చారు కానీ బుద్ధి మారలేదు చాలామంది. దేవుడు ఫోటో మారింది, యేసుక్రీస్తు వారి ఫోటో వచ్చేసింది, బుద్ధి అట్లాగే ఉండిపోయారు. అది సంగతి. ఆ గతంలో ఉండిపోయారు. మీరు భవిష్యత్తులోకి వెళ్ళాలంటే గతాన్ని వదిలేసేయాలండి. ఆ గతంలో ఉండిపోయారు. ఆ గతం అంతా రోత జీవితం కదా. ఎవడో పెట్టిన పేర్లు నీకు, నువ్వు పెట్టుకున్న పేర్లు కాదు, నీ తల్లిదండ్రులు నీకు పెట్టలా. ఆ గతంలో దేవుడు నీకంటూ ఒక పేరు పెట్టాడు. నీ పేరు ఇప్పుడు క్రైస్తవుడు, నీ పేరు అన్యుడు కాదు, ఇప్పుడు నీ పేరు క్రైస్తవుడు. అన్యులు పెట్టినటువంటి పేర్లతో అదే బాగుంది అని చెప్పి ఊరేగుతూ ఉన్నారు. దేవుడు మనకు పెట్టిన పేరు సంఘం. సంఘంలో ఉండాలి. మీరు మతంలో ఉన్నారు, అది సమస్య. సమస్యలతో ప్రయాణిస్తూ ఉన్నారు, సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. సమస్యలు తీసేయండి, సమస్యలన్నిటినీ ఆయన మీద వేసేయండి, భారం అంతా ఆయన మీద వేసేయండి. మనిషి యొక్క మనుగడ ఎలా ఉండాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ ఉన్నాడు మనకి. యేసుక్రీస్తు వారు నేర్పిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుడు ఎట్లా ఉంటాడని అన్వేషించాల. నేటి క్రైస్తవులు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. యేసుక్రీస్తు వారు చెయ్యండి మీరు చేయబాకండి. యేసుక్రీస్తు వారు దేవుని గురించి అన్వేషణ చేయలా. ఎక్కడ దేవుని గురించినటువంటి మార్గాన్ని క్రియలలో చూపించాడు. ఆయన అన్వేషణ చేసింది అంటూ ఏమి లేదు. ఆయన క్రియలను, దేవుని చిత్తాన్ని అనుసరించాడు. ఆయన దేవుని చిత్తాన్ని అనుసరించడం చూసి ఎంతోమంది అన్యులు ప్రపంచవ్యాప్తంగా నేడు క్రైస్తవులయ్యారు. ఒక క్రైస్తవుడు అన్వేషణలో ఉండకూడదు. ఒక క్రైస్తవుడు దేవుని యొక్క ఆజ్ఞలను, చట్టాన్ని అనుసరించాలి, నెరవేర్చాలి. ఇంకా మీరు అన్వేషణ అని చెప్పేసి వాళ్ళతో కొట్లాట్లు, వీళ్ళతో కొట్లాట్లు, తగాదాలు. అందుకనే యేసుక్రీస్తు వారు అపవాదితో తర్కం చేశాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? అపవాదికి లేదు విజయం, లేదు. అపవాదిని ఆయన శిలువలో ఓడించేశాడు. ఇంక నువ్వెవరిని ఓడించాలి, నువ్వెవరిని గెలిపించాలి?
కేవలం నీ క్రియల వలన మనుషులు మార్పు చెందాలి. దానికి ఏం చేస్తావు? అందుకు నీలో ఏముండాలి? క్షమాపణ ఉండాలి, ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి. దాన్నే కనికరము అన్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో సత్యాన్ని గురించి అన్వేషణ చేయలా. అదే సరైనటువంటి ఆలోచన లేనటువంటి విధానంలో ఉండిపోయారు చాలామంది. గతంలో ఉండిపోయారు. మతంలో ఉంటే అన్వేషణలోకి వెళ్తారు. మార్గంలోకి వచ్చినప్పుడు అన్వేషణ పూర్తి అయిపోయింది. అంటే ఏంటి? సిలువను గురించినటువంటి వార్తను పూర్తిగా నమ్మేశారు. ఇక్కడ దాన్ని విశ్వాసం అన్నారు. విశ్వాసం రుజువు అయిపోయింది. ఆయనే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు. అదే కదా నమ్మి బాప్తిస్మం పొందింది. అదే మనం యేసుక్రీస్తు వారి దేవుడిక. ఇక వేరే మాటలేదు అక్కడ. దానికి అన్వేషణలో తర్కాలు వాదనలు ఏం అవసరంలా. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటి? క్రియలలో విశ్వాసాన్ని గణపరచాలి. నీ విశ్వాసాన్ని బట్టి నిజమైనటువంటి దేవుడెవరో అన్యులు చెప్తారు. నువ్వు క్రియలలో విశ్వాసాన్ని గణపరిస్తే నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ క్షమాగుణాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ దయా జాలి హృదయాన్ని బట్టి మనుషులు నీ గురించి తెలుసుకోవాలని ఆశపడతారు. అప్పుడు వాళ్ళకి కలిగేటువంటి కనువిప్పు ఏంటయ్యా అంటే, ఈ మనిషి ప్రకటిస్తుంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఈ క్రైస్తవుడు క్రీస్తుని కలిగి ఉన్నాడు. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? నేను ప్రకటిస్తుంది మతాన్ని కాదు, నేను ప్రకటిస్తుంది క్రీస్తునే ప్రకటిస్తున్నాను. ఆయన ఎవరంటే సిలువ వేయబడిన క్రీస్తు. చాలా ఐడెంటిటీ, ఆ ఇన్ఫర్మేషన్ కూడా చాలా చక్కగా ఇస్తున్నాడు ఆయన. నేను ప్రకటించేది క్రీస్తుని. ఆ క్రీస్తు ఎవరయ్యా అంటే సిలువ వేయబడ్డాడు కదా ఆయన. అంత క్లారిటీ నీలో ఉండాలి. అందుకనే పౌలు గారు మతం జోలికి వెళ్ళా. ఆయన మార్గంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారి లాగానే శ్రమ పొందాడు. అంటే నేటి విశ్వాసులకు కావలసినటువంటి అనుకరణ ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎట్లా ఉంటారో తెలియకపోతే పౌలుని చూసి నేర్చుకోమంటున్నాడు ఆయన. మీకు యేసుక్రీస్తు వారిని మీరు ఎప్పుడు రుచి చూడలేదు కదా. ఇప్పుడు నేను ఎంత ప్రేమ కలిగి ఉన్నాను, నేనంత క్షమాపణ కలిగి ఉన్నాను, నేనంత జాలి చూపిస్తున్నాను మీ మీద, మీకోసం ఎన్ని దెబ్బలు తింటున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, అన్నం లేకపోయినా పర్వాలేదు, మీరు ఏది పెడితే తింటున్నాను. ఇదే యేసుక్రీస్తు వారు చూశారు. కనుక ఒకవేళ ఆయన గురించి మీకు అవగాహన లేకపోతే ఇక నన్ను ఫాలో అవ్వండి, నన్ను చూడండి, నన్ను చూసి నేర్చుకోండి అంటున్నాడు పౌలు గారు. అంతేగాని యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టేసి పౌలు గారు తనను తాను దేవుడిగా చెప్పుకోలేదు. పౌలు గారు దేవుడిగా చెప్పుకోవట్లే. అక్కడ దేవుడి గురించి మీకు తెలియదు కాబట్టి దేవుణ్ణి అనుసరించేటువంటి నన్ను గురించి మీరు తెలుసుకోండి. నేను ఎట్లా నడిస్తే అట్లా నడవండి, అది ఆయన ఉద్దేశం. నేను వెళ్ళిన మార్గంలో మీరు కూడా రండి, దేవుడు కనపడతాడు. మీరు ప్రత్యేకంగా మీరు పోట్లాడుకోవడానికి, తగులాడటానికి వీల్లేదు. సంఘానికి అదే చాలాసార్లు చెప్పాడు ఆయన. మీలో తర్కములు పుడుతున్నాయి, వ్యాజ్యములు పుడుతున్నాయి, జగడములు పుడుతున్నాయి, అపవాది మిమ్మల్ని వచ్చి అపవిత్రం చేస్తా ఉన్నాడు, వాడికి చోటు ఇవ్వబాకండి. సంఘాలకి చాలా విషయాలు రాస్తా ఉన్నాడు పౌలు గారు. ఇక్కడ క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి విషయానికి వస్తే యేసుక్రీస్తు వారి గురించి నేర్చుకోవాలి. పౌలు గారి చేతిలో పూర్తి బైబిల్ లేదు ఆనాడు. పౌలు గారి చేతిలో పూర్తి బైబిల్, ఇప్పుడు మన చేతుల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల బైబిల్ లేదు. ఇప్పుడు క్రైస్తవులకి కృపా సత్య సంపూర్ణుడు వాక్యమైనటువంటి దేవుడు మీ చేతుల్లో ఉన్నాడు, అదే బైబిల్. కాబట్టి తర్కాలు వాదనలు మీకు అవసరం లేదు. మీలో తర్కాలు అవసరం లేదు. దేవుడు అని మీరు నమ్మారు, సిలువను నమ్మారు కాబట్టి బైబిల్ మీ చేతికి వచ్చింది. అది ఆజ్ఞలు. ఇక క్రైస్తవుల పని ఏంటంటే ఆజ్ఞలు నెరవేర్చడం, క్రియలను బట్టి విశ్వాసము, క్రియలలో విశ్వాసం. నువ్వు క్రియలలో విశ్వాసాన్ని చూపిస్తే ఇక సమాజం గురించి నీకు అవసరం లేదు. లోకంలో ఉన్నటువంటి ఐహిక విచారములు నీకు అవసరం లేదు. దేవుడు నీ జీవితాన్ని నడిపించేస్తాడు క్రియలలో ఉంటే. ఏమండి, ఇంకా చెప్పాలంటే ప్రకృతి నిన్ను బట్టి సంతోషిస్తుంది. ప్రకృతి నిన్ను బట్టి సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధుడని పరిశుద్ధుల గుంపులో ఇతన్ని చేర్చుకోండి అని ప్రకృతి సాక్ష్యం పలుకుద్ది నీ బతులు, నీ మార్గం సరిగ్గా ఉంటే. ప్రకృతి మాట్లాడుతుంది దేవునితో.
ప్రకృతితో దేవుడు మాట్లాడతాడు, ప్రకృతి దేవునితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడాలి? ప్రకృతి నీ గురించి సాక్ష్యం చెప్పాలి, ఇతడు క్రైస్తవుడు అని. అందుకనే ఇక రాబోయే రోజుల్లో అంట మనుషులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారంట, చూస్తారంట. ఆయన రాకండి చూస్తారంట. ఆయన రాకండి చూసిన తర్వాత ఎవరైతే సత్యాన్ని ఇంకా నమ్మలేదో, ఇంకా ఎవరైతే అన్వేషిస్తానే ఉన్నారో సత్యాన్ని, వీళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో మేము ఇంకా సత్యాన్ని అన్వేషిస్తానే ఉన్నాం, మేము సత్యము నీవే, మార్గము నీవే, జీవము నీవే, మాకు తెలిసిన క్రియలు చేయలేకపోయాం అని రొమ్ము కొట్టుకునే రోజు వస్తుందంట. వాళ్ళల్లో మీరు ఉండకూడదు, వాళ్ళల్లో మీరు ఉండకూడదు. మీకు సత్యం ప్రత్యక్షపరచబడింది, మీకు సత్యం మీకు బయలుపరచబడింది, సత్యం మీ ముందే ఉంది, సత్యం మీ చేతిలో ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీ చేతిలో ఉంది. వాక్యమైనటువంటి దేవుడు మీతో ఉన్నాడు, వాక్యంతో మాట్లాడాడు. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించలేనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాటను ఆలకించలేకపోతున్నారు. ఆలకించలేనటువంటి జనాంగాలకు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మీతో వ్యాజ్యమాడేటువంటి సమయం ఇదిగో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఆయన తట్టు తిరగాలి, ఆయన ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. వాక్యం ద్వారా, మాటల ద్వారా మీకే ప్రశ్నలు. మీ హృదయానికి తగులుతున్నాయా? అర్థమవుతుందా విషయాలు? మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుందా? మీరు మార్గంలో ఉన్నారా, మతంలో ఉన్నారా? ఒకసారి చూసుకోండి. దేవుడు మతాన్ని స్థాపించలేదు, దేవుడు మార్గాన్ని స్థాపించాడు. మతం అనేటువంటి ఐడెంటిటీ ఈ సమాజం ఇచ్చింది నీకు. మతం అనేటువంటి గుర్తింపు సమాజం నుంచి వచ్చింది. సంఘం అనేటువంటి గుర్తింపు నీకు పరలోకం నుంచి వచ్చింది. ఆ క్లారిటీ నీ దగ్గర ఉండాలా? ప్రియమైనటువంటి విశ్వాసం, క్రియలలో ఉన్నటువంటి విశ్వాసము తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం అసలైనటువంటి విషయం. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే నీలో సత్యం ఉండాలి, ముఖ్యంగా కనికరం ఉండాలి. దేవుడు ఎవరంట? కనికరము కలిగినటువంటి దేవుడు. లోకాసువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో చూడగలిగితే, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి. కనికరము గలవారయ్యుండు. అది అసలైనటువంటి యేసుక్రీస్తు వారి మార్గం. ఆయన మనలను మహిమగా మార్చడానికి ఆయన మట్టిగా మారాడు. మట్టిగా మారటం అంటే ఏంటంటే రక్తమాంసములను ధరించుకోవటం. రక్తమాంసములు అనేవి మట్టిలో నుంచి వచ్చినటువంటి మట్టితో తయారు చేయబడినటువంటి దేహము. రక్తమాంసములు ధరించుకున్నాడు ఆయన అంటే దేవుని యొక్క ఆత్మ ఏం చేసిందంటే మనలను పోలికలోకి వచ్చింది, అంటే మట్టిగా వచ్చింది. శరీర కార్యాలు అన్నారు. అందుకనే యేసుక్రీస్తు వారికి వేదన తెలుసు, బాధ తెలుసు, దుఃఖము తెలుసు, సంతోషం తెలుసు, ఆకలి తెలుసు. ఈ మట్టి శరీరానికి ఇవన్నీ ఉన్నాయి. ఆయన రక్తమాంసములు ధరించుకుని వచ్చాడు. మహిమోన్నతుడు మట్టిగా మారాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే నిన్ను మహిమలోకాలకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. మట్టిగా నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు మహిమకు మారాలి. అది కనికరం అంటే. నువ్వు కనికరం చూపించగలిగితే మహిమకు మారతావు. నీలో విధేయత, నీలో విశ్వాసము, లోబడే తత్వము, క్రమశిక్షణ, ఏమండి మంచి బుద్ధి, సాత్వికము, మృదుత్వము, ఇవన్నీ నిన్ను మహిమలోకి మారుస్తాయి. మహిమోన్వతుని చెంతకు చేరుస్తాయి. మహిమలోకాల్లో నువ్వు ఉంటావు. ఇంకా మట్టి వంటి వారిగా ప్రవర్తన ఉండకూడదు. ప్రకృతి సంబంధమైనటువంటి ప్రవర్తన నీలో ఉండకూడదు. అది మట్టి జీవితం అంటే ఏంటంటే ప్రకృతి సంబంధమైన ఏ క్రియలు నీలో ఉండటానికి వీలు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మట్టిగా వచ్చాడు, కానీ ఆయనలో ప్రకృతి సంబంధమైనటువంటి క్రియలు లేవు. పరలోక సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయి.
ప్రతి మనిషిని దేవుడు కలుగు చేసింది అదే తీరు. దేవుడు తన పోలికలలో నరుణ్ణి కలుగు చేశాడు అంటే మహిమగా కలుగు చేశాడు. మట్టి బుద్ధులు లేవు, మట్టికి సంబంధించిన బుద్ధులు, ఐహిక విచారములు అవి లేవు దేవుడు తయారు చేసినప్పుడు. కానీ అపవాదికి ఎప్పుడైతే చిక్కాడో మనిషి మట్టిగా మారిపోయాడు. పూర్తిగా కళ్ళు తెరుచుకున్నాడంటే ఎక్కడున్నాడంటే మట్టి మీద ఉన్నాను. మట్టి మీద ఉంటే ఇక మట్టి కోసం పరుగులు తీస్తా మొదలు పెట్టాడు. ఇక మన్ను తింటున్నాడు. ఇక క్రైస్తవులు తినవలసింది మన్ను కాదు, క్రైస్తవులు తినవలసింది మన్నా. ఇంకా మన్ను తింటున్నారు చాలా మంది, అది సమస్య. మన్ను తింటూ పాకుతూ ఉన్నారు, మెల్లగా పాక్కుంటా వెళ్తున్నారు. విషబుద్ధి, దుర్బుద్ధి, దుర్నీతి అన్నారు. దుర్నీతి పరులైపోయినటువంటి క్రైస్తవులు అంటే కనికరము లేని వాళ్ళు, అంటే మన్నాను భుజించలేని వాళ్ళు, పరలోక జ్ఞానాన్ని తెలుసుకోలేనటువంటి వారు. ఆయన ఈ లోకానికి వచ్చింది, ఆయన మట్టిగా మారింది శిక్షించడానికి కాదు, కనికరించడానికి. మహిమను విడిచాడు, మహిలోకి వచ్చాడు, కనికరించాడు, కరుణ చూపించాడు. మనుషులకు ఉండవలసినటువంటి లక్షణాలను ఆయన చూపించాడు. దేవుడు మనిషిని ఎట్లా కలుగు చేశాడు అని తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు వారిని చూడాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎట్లయితే ఉన్నాడో మనుషులందరూ ఆ పోలికలోకి రావాలి. పోలికలు పోగొట్టుకున్నారు, అందుకే కనికరం తెలియదు, క్షమాపణ తెలియదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కనికరమునే కోరుచున్నాను గాని బలి నేను కోరను. బలి ఆయన కోరేవాడు కాదు, కనికరాన్ని కోరేవాడు. మనుషులు ఏం కోరుతున్నారు? బలులు కోరుతా ఉన్నారు. హోషేయ గారు అదే చెప్తా ఉంటాడు 6వ అధ్యాయం 6వ వచనం, నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇక్కడ కనికరము చూపించడానికి వచ్చాడు. మతంలో ఉంటే కనికరాలే ఉండవు. మతంలో ఉంటే కనికరం అనేది రాదు, కేవలం బలులే. మతంలో ఉంటే తాను బ్రతకటానికి ఎంతమందినైనా బలి తీసుకోవడానికి సిద్ధం. అది గొర్రె కానీ, మేకే కానీ, పశువే కానీ, కోళ్లే కానీ, పక్షులే కానీ, దేన్నైనా వేసేస్తాడు వాడిని ఒక వ్యక్తి తాను బ్రతకటం కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధం. మతంలో ఉన్నవాడు లక్షణం అది, మార్గంలో ఉన్నవాళ్ళ లక్షణం అది కాదు. ఒకవేళ అతనికి ఆకలేస్తున్న ఆ జంతువులలో ఎవరికి ఆకలేసినా, ఆ జాతులలో, ఆ మనుషులలో, ఆ వర్గాలలో ఎవరికి ఆకలేసినా మార్గంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే తినడం మానేసి వారికి పెడతాడు. అది యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గం ఏంటంటే, తన ఆకలితో ఉన్నా సరే ప్రజల కడుపు నింపుదామని చూశాడు. ప్రజల యొక్క మానసిక స్థితులను మెరుగుపరచాలని చూశాడు. ప్రజల యొక్క శారీరక స్థితులను మెరుగుపరచాలని చూశాడు. ప్రజలకు మేలు చేయాలని చూశాడు. ఆఖరికి ఆయన చనిపోయినా పర్లేదు కానీ మనుషులు బ్రతకాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు చనిపోయాడు. జరిగినటువంటి ఫలితం ఏంటి? మనుషులు బ్రతికారు. ఇక రెండవ మరణం లేదు వారి. మనుషులు బ్రతకడానికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు చనిపోవడం. ఈ గొప్ప మర్మం మీకు అర్థమైందా? ఆధ్యాత్మిక జీవితంలో మనుషులు ముందుగా మరణిస్తారు, క్రీస్తులో పుడతారు. కానీ భౌతికంగా మనుషులు ముందుగా మామూలుగా భౌతికంగా పుడతారు, తర్వాత మరణిస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో మనుషులు ముందు చనిపోతారు. యేసుక్రీస్తు వారితో పాటు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తారు. అది నూతన జన్మ. నూతన జన్మ కలిగిన వాళ్ళు బలులు కోరరు, కనికరాన్ని కోరుతూ ఉంటారు. కనికరము లేనిటువంటి జనాంగము ఆనాడు యేసుక్రీస్తు వారిని సిలువ వేయండి అని అరిచారంట, కేకలేశారు.
గగ్గోలు పెట్టారు రాజకీయ నాయకులు, మతాధికారులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ. ఆయన చేత మేలులు పొందినవారు, స్వస్థతలు పొందినవాడు, బాగుపడినవాడు. ఆయన సూచనల క్రియలు చూశారు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తుండగా చూశారు, ఆయన అంతమందికి ఆహారం పెడతాన్ని చూశారు, అంతమందిని స్వస్థపరచాన్ని చూశారు. అయినా సరే కేకలేస్తున్నారంట, చంపేయండి చంపేయండి చంపేయండి. కలిసికట్టుగా చేసినటువంటి మత రాజకీయ కుట్ర. మతంలో ఉంటే బలులను కోరతారు, అందుకే యేసుక్రీస్తు వారి బలిని కోరారు ప్రజలు. మార్గంలో ఉంటే కనికరాన్ని కోరతారు. కనికరాన్ని కోరినటువంటి దేవుడు ఎక్కడ? అబ్రాహాము గారు బలిద్దామని తన కొడుకుని తెచ్చాడంట. బలిపీఠం మీదకి తీసుకెళ్లి వధించే సమయానికి దేవుడు కనికరాన్ని చూపించాడు. ఆ బుద్ధి లేదు మనుషులకు. ఎంతసేపు చంపేయండి అంటమే, కొట్టేయండి, కంటికి కన్ను పంటికి పన్ను, ఏది చేసినా రాళ్ళతో కొట్టి చంపేయాలి. అట్లాగే యేసుక్రీస్తు వారిని కూడా ఈ లోకం ఏం చేసిందంటే బలిచ్చేసింది. బలి అప్పుడు కానీ మనుషులకి చల్లవల్ల. బలిని కోరుకుంటున్నటువంటి ప్రజలు. మతం బలులనే కోరుకుంటుంది, మార్గము కనికరాన్ని కోరుకుంటుంది. ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో మీరు దేవుని గురించినటువంటి జ్ఞానం కోల్పోయారు. దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోతే బలులే కోరుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చూడగలిగితే, దహన బలి కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. దహన బలి కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. బలులు నేను కోరలేదు, మీకు కావాలి బలులు. మీరేమనుకుంటున్నారంటే మా గురించి దేవుడే వచ్చి రక్తాన్ని ప్రోక్షిస్తే మేము విడుదల పొందుతాము అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీ చెడును విసర్జించండి, శరీర కార్యాలను విసర్జించండి, మీరు పవిత్రపరచబడతారు, మీరు పరిశుద్ధుల గుంపులో చేరతారు. యేసుక్రీస్తు వారిలాగా మీ జీవితాన్ని మార్చుకోవాలి. అవసరమైతే మీకోసము ఇదే నా చివరి బలి అని యేసుక్రీస్తు వారు శిలువలో 5 బలులను పొందినటువంటి దేవుడు, అందుగాను 5 గాయములు పొందినటువంటి దేవుడు. ఇంకా మీరు ఎవరినెవరిని బలైపోవాలని కోరుకుంటున్నారో ఒకసారి చూడండి. ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి చూడండి. ఎవరైనా యేసుక్రీస్తు వారు జ్ఞానం, ఆయనే జ్ఞానం, డివైన్ నాలెడ్జ్. దేవుని గురించినటువంటి జ్ఞానం మీకు లేనందువలననే అన్వేషణలు జరుగుతున్నాయి. దేవుని గురించిన జ్ఞానం మీకుంటే మీలో కనికరము ఉంటది. అది క్రియలలో విశ్వాసం మీతో ఉంటుంది, మీలో ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగితే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. నిత్యజీవం అంటే ఏంటంట? అద్వితీయ సత్యదేవుడవైన, ఆయనే సత్యము, ఆయనే అద్వితీయుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే ద్వారము, ఆయనే గొర్రెలకు మంచి కాపరి, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే ప్రధాన కాపరి, ఆయన రక్షకుడు, విమోచకుడు, ఆయన విడిపించినటువంటి అద్వితీయమైనటువంటి దేవుడు. ద్వితీయము, ఏకమై ఉన్నటువంటి దేవుడు. తండ్రిలో యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు తండ్రి ఏకమై ఉన్నటువంటి రీతిగా ఆయన సత్యవంతుడు. సత్యవంతుడు ఈ లోకానికి వచ్చాడు. సత్యవంతుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏమవుతున్నాడు? ఆయన సత్యము కోసం ఆయన మరణిస్తూ ఉన్నాడు. సత్యాన్ని ఆయన అన్వేషించట. సత్యం ఆయనకి తెలుసు. సత్యం ఏంటో ఆయనకి తెలుసు. ఆయన అన్వేషించట్లా. సత్యం కోసం, సత్యాన్ని బ్రతికడం కోసం ఆయన మనుషుల కొరకు మరణిస్తున్నాడు. అది నిజమైనటువంటి మార్గము. సత్యం ఎవరికెవరికి తెలుసు? ఇప్పుడు మీకు సత్యం తెలుసా? శిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించాడు, అది నీ కోసమే అని తెలుసా?
నువ్వు బాప్తిస్వం పొందింది సిలువను గుర్చినటువంటి వార్తను ప్రకటించడానికి మాత్రమే అనే విషయం నీకు తెలుసా? నువ్వు సంఘ క్షేమాభివృద్ధి కోసము క్రైస్తవ్యం అనేటువంటి మంచి నేల మీద వెత్తబడినటువంటి ఒక విత్తనానివి అని నీకు తెలుసా? సత్యవంతుడు నీలో ఉంటే తెలుసు. అందుకు కానీ సరిపోయినటువంటి క్రియలు నీలో ఉన్నాయా? ఇదిగో ఈ విషయాలన్నిటినీ ప్రజలకు చెప్పడానికి దేవుడు ప్రజలతో వ్యాజ్యమాడాడు. ప్రజలు అంటే అక్కడ శరీర కార్యాలు కలిగిన వాళ్ళు. శరీర కార్యాలు కలిగిన వారు అంటే అపవాది సంబంధులు. అయితే ఆయన వ్యాజ్యమాడింది, తర్కమాడింది, వాదన చేసింది, ఓడించి గెలిచింది ఎవరితో అంటే అపవాది. అపవాదిని ఓడించాడు ఆయన. నేడు ఆయన చేసినటువంటి వ్యాజ్యం వలన, తర్కం వలన, ఆయన చేసిన యుద్ధం వలన మనకు రక్షణ. ఇప్పుడు మనము రక్షించబడిన వారము. మనం అజ్ఞానులం కాదు, ఇప్పుడు జ్ఞానులం, దేవుని యొక్క వారసులము. ఇంకా ప్రజలు చాలామంది ఆ మారు మనస్సును కలిగి లేనటువంటి స్థితి కనపడతా ఉందండి. లేనటువంటి స్థితి కనపడతా ఉంది. ఇక్కడ హోషేయ గ్రంథం 11వ అధ్యాయం చూడగలిగితే, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. ఇంకా ఏముంది? ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పినవాడను నేనే. వారికి నడకను నేర్పిన వాడిని నేనే. వారిని కౌగిలించుకున్న వాడును నేనే. వారిని కౌగిలించుకున్న వాడును నేనే. నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను. నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను. ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. చూడండి, దేవుడు ఎట్లాంటి బాధను అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు చూసారా? చదవండి క్రైస్తవులు, ఇదంతా చదవండి. ఆయన స్వస్థపరిచినటువంటి దేవుడు, ఆయన కౌగిలించుకున్నటువంటి దేవుడు, ఆయన తన మార్గాన్ని నేర్పినటువంటి దేవుడు. అయినా సరే ఇంకా చాలా మందికి ఆ విషయాలు మనస్సుకు పట్టలేదంటండి. పట్టలేకుండా మత భ్రష్టత్వంలో ఉండిపోయారు. వాళ్ళ గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మీరు లోకంలో నుంచి బయటికి రావాలా, మీరు భ్రష్టత్వం నుంచి బయటికి రావాలా, మీరు చీకటిలో నుంచి బయటికి రావాలా. వెలిగించబడినటువంటి మీరు మరలా చీకటిలోకి ఎందుకు వెళ్ళారు? పని పాట లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా? నేర్చుకోండి. మరలా ఏం పని మీకు? బురదలో నుంచి కడిగి బయటికి తీసుకొస్తాడు దేవుడు. మరలా పంది దొరుకుతున్నట్టు బురదలోకి ఎందుకు దొరుకుతున్నాడు? కుక్కకు వాంతి తిరిగినట్టు మరలా మీరు ఆ యొక్క అన్య జీవితాలలోకి, ఆ యొక్క అనుమానాలలోకి, ఆ యొక్క అల్ప విశ్వాసములోకి, ఆ యొక్క అబద్ధ బోధల వైపు, ఆ యొక్క అబద్ధ ప్రవక్తల వైపు, ఆ యొక్క స్వస్థతల పేరుతో, అద్భుతాల పేరుతో మీకు మతి లేదా అంటున్నాడు దేవుడు. ఇక్కడ మతి పోయింది, మనస్సుకు మతి పోయింది, మనస్సుకు సొంత మతి వచ్చింది. ఆ మతే మతం. మనుషుల యొక్క తత్వాలే మతాలండి. ఇక్కడ మనుషుల తత్వాలు కాదు కావలసింది మనకి, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించుకో. నేను పరిశీలించుకో. ఈరోజు నీ హృదయాన్ని ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి రక్తములో నువ్వు శుద్ధీకరించి నీ యొక్క మనోనేత్రములతో దేవుని చూడాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు మతంలో లేరు, వారు మార్గంలో ఉన్నారు. వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. అటువంటి కృపను మీరందరూ పొందుకోవాలని ప్రభు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. మహాగరుడవు పరిశుద్ధుడవు యేసు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు తండ్రి. గడిచిన కాలమంతా మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచారు, సంరక్షించారు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినటువంటి
మర్మమైనటువంటి విషయాలను బట్టి మీకే స్తుతులు. ఈ వాక్యాన్ని సరిగా వింటూ అర్థం చేసుకుంటూ వారి యొక్క విశ్వాస జీవితాలకు ఈ యొక్క సందేశాన్ని ఉపయోగించుకునే భాగ్యాన్ని దయచేయండి. చెవులు గలవాడు ఈ సందేశాన్ని వినుడుగాక అని మీరు పలికినటువంటి ప్రతి మాటకు విశ్వాసులు లోబడే తత్వాన్ని, లోబడే భాగ్యాన్ని దయచేయండి. మీరు అక్కడ పర్యంతం మిమ్మల్ని అంటిపెట్టుకొని మార్గంలో జీవించే భాగ్యాన్ని దయచేయండి. మార్గాన్ని ప్రకటించే భాగ్యాన్ని దయచేయండి. మార్గం కోసం ఆయన మరి ఎంతోమంది హతసాక్షులయ్యారు. మిమ్మల్ని పోలినటువంటి విశ్వాసులుగా ప్రజలందరినీ మీ రెక్కల నీడలో భద్రపరచమని, దాచి ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. మంచిది ప్రియమైనటువంటి సంగమ, మరలా సాయంత్రం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని సన్నిధి మనందరికీ తోడుగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. క్రమశిక్షణ కలిగి ఉండాలి. మంచిది.